వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఆసక్తి గల అభ్యర్థులు పర్సనల్ గ్రూప్లో, ఇంకా ఆసక్తి గల అభ్యర్థులు జనరల్ గ్రూప్లో చేరాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన మొబైల్ నెంబర్ ద్వారా మీరు ఎప్పుడైనా మమ్మల్ని సంప్రదించవచ్చు. మరి మనకు ఇప్పుడున్న అప్డేట్లో ఎంసెట్ కౌన్సిలింగ్కి వస్తే, ఎంసెట్లో ఎవరైనా మీకు సీట్ మారితే కానీ, 3వ రౌండ్లో బ్రాంచ్ మారితే కానీ తప్పకుండా మీరు దీంట్లో ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ చేసి తప్పనిసరిగా ఫిజికల్ రిపోర్ట్ చేయండి. మరి కొన్ని కాలేజెస్ బ్రాంచ్ మారితే అవసరం లేదని చెప్తున్నారు, కానీ ఎంసెట్ గైడ్లైన్స్లో మనకు క్లియర్గా మీకు కొత్తగా కాలేజీ మారినా లేదా అదే కాలేజీలో బ్రాంచ్ మారినా తప్పనిసరిగా ఆన్లైన్ రిపోర్ట్ చేయాలి, తర్వాత కాలేజీలో సెల్ఫ్ రిపోర్ట్ చేయాలనే గైడ్లైన్స్ అయితే మనకు ఉన్నాయి. అది కాలేజీని బట్టి మీకు ఆల్రెడీ వచ్చిన కాలేజీని బట్టి మీరు నిర్ణయం తీసుకోండి. ఇకపోతే అసలే కాలేజ్ చేంజ్ కానీ వాళ్ళు ఆల్రెడీ మీరు ఫిజికల్ రిపోర్ట్ చేశారు, సెకండ్ రౌండ్లో వచ్చిన కాలేజీకి థర్డ్ రౌండ్లో కూడా అదే కాలేజ్ వచ్చిందంటే యాక్చువల్లీ యాజ్ పర్ గైడ్లైన్స్ మనం ఎలాంటి రిపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు, కాలేజీకి ఫిజికల్గా వెళ్ళాల్సిన అవసరం లేదు. బట్ కొన్ని కాలేజెస్ మళ్ళీ థర్డ్ రౌండ్లో సేమ్ సీట్ వచ్చినప్పటికీ కూడా కొన్ని కాలేజెస్ పిలుస్తూ ఉన్నాయి. కాబట్టి మీరు ఒకసారి ఆ కాలేజీని ఫోన్ చేసి మీరు కన్ఫర్మ్ చేసుకొని ఏదున్నా రేపటిలోపు వాళ్ళు రమ్మంటే వెళ్ళి ఫిజికల్ రిపోర్ట్ తప్పనిసరిగా వేయండి. డాక్యుమెంట్స్ ఒకవేళ ఇవ్వకపోతే డాక్యుమెంట్స్ కూడా చెల్లించండి. స్పెషల్ ఫీజు ఏమైనా కట్టేది ఉంటే రేపటిలోగా స్పెషల్ ఫీజు కట్టి కాలేజీలో రిపేర్ చేయాల్సిందిగా కోరడం జరుగుతుంది. ఇకపోతే ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ చాలామంది మరి నెక్స్ట్ సీట్ రాని వాళ్ళు కానీ, ఇంకా సీట్ నచ్చని వాళ్ళు కానీ ఈ రౌండ్ వరకు ఉంటే చాలామంది అడుగుతూ ఉన్నారు. దానిపైన మనకు ఇంకా రెండు అవకాశాలు ఉన్నాయండి. దానిలో ప్రధానంగా మనకు ఇంటర్నల్ స్లైడింగ్ ఉంది. ఇంటర్నల్ స్లైడింగ్ 12-13 2 డేట్స్లో మనకు ఇంటర్నల్ స్లైడింగ్ ఉంది. ఇంటర్నల్ స్లైడింగ్ మీన్స్ ఒకే కాలేజీలో బ్రాంచ్ మారడం మాత్రమే. మరి తప్పనిసరిగా బ్రాంచ్ మారుతుందా అంటే, ఒకవేళ అందులో మీరు జాయిన్ అయిన కాలేజీలో వేరే బ్రాంచెస్ కనుక వేకెన్సీ ఉంటే మీరు ఇంటర్నల్ స్లైడింగ్ 12-13 మళ్ళీ సేమ్ ఆన్లైన్లోనే వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెడతామో అదే కాలేజీ, ఇప్పుడు వేరే కాలేజీలు ఉండవు, సేమ్ కాలేజీలో. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈసీ వచ్చింది, మీరు సిఎస్సి కావాలనుకుంటున్నారు, అప్పుడు మీరు సిఎస్సిలో ఏ బ్రాంచ్లో అయినా కావాలనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు వర్ధమాన్ కాలేజీలో ఈసీ వచ్చిందని అనుకుంటాను, మీరు వర్ధమాన్ కాలేజీలో సిఎస్సికి సంబంధించిన ఏ బ్రాంచ్ అయినా కావాలనుకుంటున్నారు. అప్పుడు మీరు వర్ధమాన్లో సిఎస్సి, సిఎస్ఎం, సిఎస్డి మీరు ఏవైతే బ్రాంచ్లు అనుకుంటున్నారో ఆ 3 పెట్టి వదిలేస్తే వేకెన్సీ ఉంటే మీకు బ్రాంచ్ చేంజ్ అవుతుంది. అది కూడా యాజ్ పర్ మెరిట్, మీకు అలొకేషన్ అయిన దానిలో ఆల్రెడీ సీట్లు వచ్చిన దానిలో నుంచి మెరిట్ నుంచి మీకు సీట్లు ఒకవేళ వేకెన్సీ ఉంటేనే, వేకెన్సీ లేకపోతే మీకు బ్రాంచ్ మారదు. మరి తప్పనిసరిగా మాకు స్లైడింగ్ చేసుకుంటే బ్రాంచ్ మారుతుందంటే దెర్ ఇస్ నో గ్యారంటీ. ఇఫ్ సీట్స్ ఆర్ అవైలబుల్ యువర్ బ్రాంచ్ విల్ బి చేంజ్. ఇఫ్ యు ఆర్ ఇన్ మెరిట్, మీకు మెరిట్లో ఉండి సీట్లు ఉంటే, మీకంటే ముందు ఎవరు అప్లై చేసుకోకపోతే మీకు తప్పనిసరిగా బ్రాంచ్ వేకెన్సీ ఉంది కాబట్టి బ్రాంచ్ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. గతంలో చేంజ్ అయినాయి, ఈసీ నుంచి చాలామంది సిఎస్సి కూడా రావడం జరిగింది. మరి అట్లా వస్తారా లేదా అనుకుంటే, ఇప్పుడు నీకు ఆల్రెడీ సిఎస్సి వచ్చింది కానీ నాకు మిషన్ లెర్నింగ్ కావాలనుకుంటున్నాం, మిషన్ లెర్నింగ్ పెట్టుకోవచ్చు వేకెన్సీ ఉంటే. మరి దీనికి సంబంధించి వేకెన్సీ పొజిషన్ కూడా మనకు ఆల్మోస్ట్ 8th వరకు, మనకు 8th ఈవినింగ్ వరకు వేకెన్సీ పొజిషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. మరి డైరెక్ట్గా ఈ వేకెన్సీ పొజిషన్ను కౌన్సిలింగ్లో వాళ్ళు క్లియర్గా కాలేజీ వారిగా ప్రకటిస్తారా లేదంటే గతంలో కూడా వాళ్ళు అనౌన్స్ చేయలేదు ఈ ఇంటర్నల్ స్లైడింగ్ మాత్రం. ఇంటర్నల్ స్లైడింగ్లో మీకు బ్రాంచ్ ఏమని కావాలనుకుంటే మీరు ఆప్షన్స్ అయితే అదే కాలేజీలో పెట్టుకోండి. అంటే ఇంటర్నల్ స్లైడింగ్ మీన్స్ ఇంటర్ కాలేజ్ కౌన్సిలింగ్, దీని మీ ఉద్దేశం ఒక బ్రాంచ్ నుంచి ఇంకో బ్రాంచ్కి మారడమే. గతంలో ఇది ఆన్లైన్ లేకుండే, కానీ 2024-25 నుంచి దీన్ని ఈ ఇంటర్నల్ స్లైడింగ్ కూడా ఆన్లైన్ చేయడం జరిగింది. అప్పుడు మాన్యువల్గా ఉండే. కాబట్టి ఇదొక అవకాశం, అంటే కాలేజీలోనే బ్రాంచ్ మారడానికి ఇంటర్నల్ స్లైడింగ్ రూపంలో వేకెన్సీ ఉంటేనే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మరొక ప్రధానమైనది స్పాట్ రౌండ్. మరి స్పాట్ రౌండ్ గురించి చాలామంది అడుగుతూ ఉన్నారు. మరి మీకు ఎంసెట్ కౌన్సిలింగ్ యాక్చువల్లీ 3rd ఫేజ్తోనే అయిపోయినట్టే. మరి స్పాట్ రౌండ్లో ఏంటంటే, స్పాట్ రౌండ్ అనేది ఆఫ్టర్ ఇంటర్నల్ స్లైడింగ్ ఇంకేమైనా ఖాళీలు ఉన్నాయా అనే దాన్ని బట్టి 16th రోజు మీకు ఏ కాలేజీలో అందుబాటులో ఉన్నాయని చెప్పేసి క్లియర్గా 16వ తారీఖున, అంటే ఇంటర్నల్ స్లైడింగ్ అయిపోయిన తర్వాత, అలొకేషన్ అయిపోయిన తర్వాత మీకు కాలేజీ వారిగా వేకెన్సీస్ ఎంసెట్ కన్వీనర్ గారు ప్రకటిస్తారు. అది కన్వీనర్ ఆధీనంలో స్పాట్ రౌండ్ జరగదు. ఆయా కాలేజీలకే అడ్మిషన్ చేసుకునే అవకాశాన్ని కన్వీనర్ గారు, అంటే దాన్ని ఇప్పటి వరకు మన కౌన్సిలింగ్ ద్వారా అయితే కన్వీనర్ గారు ఫిలప్ చేశారు, కానీ స్పాట్ రౌండ్ అనేది తప్పకుండా యాజమాన్య పరిధిలోనే జరుగుతుంది. అంటే మేనేజ్మెంట్కు ఆ మిగిలిన సీట్లను ఫిలప్ చేసుకునే అవకాశం ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారంటే ఆ కాలేజీ వాళ్ళు ఏ బ్రాంచ్లో ఎన్ని సీట్లు ఉన్నాయని చెప్పేసి పేపర్లో నోటిఫికేషన్ వేసి మీకు 16 నుంచి దాదాపు 17-18 ఒక 2 రోజులు టైం ఇచ్చేసి ఆ టైంలోనే మీకు వేకెన్సీ ఉంటే అప్లై చేసుకోమంటారు. అప్లై చేసుకున్న దానిలో నుంచే మీకు ఇంకా అది
పూర్తిగా పారదర్శకంగా జరుగుతుందా లేదా, ఎట్లా జరుగుతుంది అనేది మనం పర్ఫెక్ట్గా చెప్పలేము. ఎందుకంటే కన్వీనర్ ద్వారా అయితేనే మనకు ఫుల్ గ్యారంటీ. ఇంకా త్రూ ర్యాంక్ రిజర్వేషన్ అప్లికేబుల్ అవుతుంది. కంప్లీట్గా ఆన్లైన్ ప్రాసెస్, కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ ఆధారితంగా జరుగుతుంది కాబట్టి మనం అది 100% కన్వీనర్ ద్వారా అయితే. బట్ ఈ స్పాట్ రౌండ్కి వచ్చేసరికి క్లియర్గా వేకెన్సీస్ ప్రకటిస్తారు. మరి స్పాట్ రౌండ్లో చాలా వరకు టాప్ కాలేజీలో సీట్లు ఉంటాయి. అంటే 99% టాప్ ఇంజనీరింగ్ కాలేజీలో, టాప్ 30-40 కాలేజీలో కూడా సీట్లు సిఎస్సి బ్రాంచ్ కానీ, ఈసీ కానీ, ట్రిపుల్ కానీ ఉండకపోవచ్చు. ఏమున్నా మీకు మెకానికల్, సివిల్ లాంటి బ్రాంచ్లు, అట్లాంటి బ్రాంచ్లనే అక్కడక్కడ సీట్లు ఉండే అవకాశం ఉంటుంది. మిగతా లోయర్ కాలేజ్లో, డిస్ట్రిక్ట్ కాలేజ్లో చాలా వరకు వేకెన్సీ ఉండే అవకాశం ఉంది. వాళ్ళకి ఎక్కువ ఉపయోగపడుతుంది. కానీ మంచి కాలేజ్ కోరుకునే వారికి స్పాట్ రౌండ్ ఉపయోగపడుతుందని పెద్దగా మీరు ఆశ్చర్యంలో పెట్టుకోవద్దు. చాలామంది మంచి మంచి కాలేజీలు వచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ స్పాట్ రౌండ్ అడుగుతున్నారు. ఆల్రెడీ యూ ఆర్ ఇన్ గుడ్ కాలేజ్, దాన్ని వదులుకోవద్దు. మరి ఇంకోటి గమనించాల్సిన అంశం, స్పాట్ రౌండ్ ఇంతకుముందు ఇంటర్నల్ స్లైడింగ్లో బ్రాంచ్ మారితే ఫీజు రీఎంబర్స్మెంట్ లేకపోయేది. కానీ ఇప్పుడు ఫీజు రీఎంబర్స్మెంట్ ఇంటర్నల్ స్లైడింగ్లో బ్రాంచ్ టు బ్రాంచ్ మారినా ఇస్తున్నారు. కానీ స్పాట్ రౌండ్కి పోతే మీకు ఫీజు రీఎంబర్స్మెంట్ ఉండదు. ఈ విషయం గుర్తించండి. అంటే మీకు పార్షియల్ రీఎంబర్స్మెంట్, ఫుల్ ఫీజు రీఎంబర్స్మెంట్ కన్వీనర్ కోటా ద్వారా పోతే మీకు ఉంటుంది. కానీ ఈ స్పాట్ రౌండ్లో కనుక మీరు సీట్ తీసుకుంటే యాజమాన్య కోటా కిందకి వస్తుంది కాబట్టి, యాజమాన్య పరిధిలో అడ్మిషన్ జరుగుతాయి కాబట్టి మీకు ఎలాంటి ఫీజు రీఎంబర్స్మెంట్ వర్తించదు. 100% రీఎంబర్స్మెంట్ కావచ్చు, లేదా పార్షియల్ రీఎంబర్స్మెంట్ కావచ్చు. ఈ విషయాన్ని కూడా గుర్తించండి. మరి అట్లాంటి వాళ్ళే స్పాట్ రౌండ్కి వెళ్ళండి. స్పాట్ రౌండ్లో మరీ ఉత్తమమైన కాలేజీలు, ఉత్తమమైన బ్రాంచ్లు ఉంటాయనే ఊహించుకోవడం అంత కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎక్కడో మిగిలిపోయిన సీట్లు అంటే ఎక్కువ జిల్లా కేంద్రాల్లో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలో ఉంటాయి. హైదరాబాద్లో సబర్బన్లో ఉన్న ఏవైతే నార్మల్ లోయర్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయో వాటిల్లో సీట్లు ఉంటాయి. ఒకవేళ టాప్ 50లో అక్కడక్కడ సీట్లు ఉంటే మీకు కోర్ బ్రాంచెస్లో ఎక్కువ సీట్లు ఉండే అవకాశం ఉంది. కంప్యూటర్ సైన్స్లో అంటే ఆల్రెడీ మన కంప్యూటర్ సైన్స్లో మనకు ఇప్పటికీ 10-11 వేల సీట్లు ఉన్నాయి కానీ చూస్తున్నారు. అవన్నీ లోయర్ కాలేజెస్ అండి. లోయర్ కాలేజెస్ మీన్స్ డిస్ట్రిక్ట్ కాలేజెస్. వాటిలో చాలా వరకు ఎవరు తీసుకోలేదు కౌన్సిలింగ్లో. ఈసారి కూడా ట్రెండ్ మారింది. ఎవరైనా టాప్ 20-25 కాలేజెస్ మాత్రమే చూస్తూ ఉన్నారు. అట్లీస్ట్ టాప్ 50 కాలేజీలో జాయిన్ అవుతున్నారు తప్ప టాప్ 50 తర్వాత చాలామంది సీట్ వచ్చినా జాయిన్ అవ్వడానికి సిద్ధంగా లేకనే ఆల్మోస్ట్ చాలా సీట్లు అయితే మిగిలిపోయాయి. కాబట్టి ఈ స్పాట్ రౌండ్ గురించి మీరు పెద్దగా హోప్స్ పెట్టుకోవద్దు. ఫీజు రీఎంబర్స్మెంట్ ఉండదు. దాన్ని బట్టి మీరు నిర్ణయం తీసుకొని మరి ఒకసారి మీకు వేకెన్సీ రాగానే మళ్ళీ వీడియో ద్వారా క్లియర్గా వివరించదు. ఇది ఇంటర్నల్ స్లైడింగ్ అండ్ మనకు స్పాట్ రౌండ్ గురించిన పూర్తి వివరాలు. ఇంకేమైనా అర్థం కాకపోతే కూడా మీరు మళ్ళీ మెసేజ్ ద్వారా కానీ, కాల్ ద్వారా కానీ క్లారిఫై తీసుకోవచ్చు కేఆర్ గైడెన్స్ ద్వారా. థ్యాంక్ యూ అని అన్నారు.